హైదరాబాద్ లో నలుగురు అమ్మాయిల మిస్సింగ్ కలకలం రేపుతోంది. చందానగర్ బస్తీలో ఉండే నలుగురు ఆడపిల్లలు 5 రోజులుగా కనిపించడం లేదు. చందానగర్ కు చెందిన స్వప్న, పద్మ, రేణుక, కావేరి ఆచూకీ కనిపించక వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో 4 పోలీసు బృందాలు అమ్మాయిల గాలింపు మొదలుపెట్టాయి. కొన్నాళ్ల క్రితం స్వప్న అనే అమ్మాయి మిస్ అయి మళ్లీ తిరిగి వచ్చింది. ఈసారి కూడా స్వప్ననే వీరిని తీసుకెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్ లో నలుగురు అమ్మాయిల మిస్సింగ్ కలకలం రేపుతోంది. చందానగర్ బస్తీలో ఉండే నలుగురు ఆడపిల్లలు 5 రోజులుగా కనిపించడం లేదు. చందానగర్ కు చెందిన స్వప్న, పద్మ, రేణుక, కావేరి ఆచూకీ కనిపించక వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో 4 పోలీసు బృందాలు అమ్మాయిల గాలింపు మొదలుపెట్టాయి. కొన్నాళ్ల క్రితం స్వప్న అనే అమ్మాయి మిస్ అయి మళ్లీ తిరిగి వచ్చింది. ఈసారి కూడా స్వప్ననే వీరిని తీసుకువెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. అమ్మాయిల కోసం పోలీసుల గాలింపు వివరాలు అందించేందుకు ప్రస్తుతం చందానగర్ ఇన్స్పెక్టర్ తిరుపతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. తిరుపతి గారు, 5 రోజుల నుంచి 4 అమ్మాయిలకు కనబడట్లేదు. మీకు అసలు ఈ విషయానికి సంబంధించి కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి. మాకు 17th నాడు ఈవినింగ్ 4 o'clock అమ్మాయి చనిపోయినారు. ఓకే. మళ్ళీ అదే రోజు మనకి 8 o'clock కి వచ్చారు. 17th నాడు 8 o'clock ఎస్ఐ రిసీవ్ చేశాము. చేసిన తర్వాత చుట్టుపక్కల 60 ఫుటేజ్ కెమెరా పరిశీలించాము. తర్వాత ఎస్ఐ మరియు ఏఎస్ఐ 3 PCs తోనే ఈ ఫార్మేట్ టీమ్ నిన్న కూడా అన్ని రైల్వే స్టేషన్లు అప్ టు పరిగి వరకు ఇటు లింగంపల్లి ఇటు వెళ్ళే వెతుకుతున్నారు. గతంలో కూడా అమ్మాయి ఇట్లానే ఇంట్లో వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చిన అమ్మాయి. ఆ యాంగిల్లో కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మా టీమ్స్ కూడా ఏరియాలో వెతుకుతున్నాయి. ప్రాథమిక దర్యాప్తు తర్వాత కనీస ఆధారాలు ఏమైనా మీరు కనుగొన్నారా? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయండి? ఆధారాలు లేవండి. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి ఏంటంటే వీళ్ళు ఇల్లు వస్తుంటారని చెప్తున్నారు. ఓకే. ఫస్ట్ ఆధారం లేవు. మా టీమ్స్ అయితే వెతుకుతున్నాయి. థ్యాంక్ యూ తిరుపతి గారు. అమ్మాయిల మిస్సింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, 5 రోజులుగా అమ్మాయిలు కనిపించకుండా ఉంటే తల్లిదండ్రులు అసలు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? చందానగర్ పోలీస్ స్టేషన్ బస్తీలో ఉండే 4 అమ్మాయిలు ఒక్కసారిగా అదృశ్యం కావడంతో తీవ్ర కరకలం నేస్తుంది. మొత్తం 4 నుంచి 5 రోజుల ఆ కాలంలో ఈ అమ్మాయిలు కనిపించకుండా పోయారు. దీనికి సంబంధించి ఎల్లయ్య, ఏదైతే స్వప్న తండ్రి ఎల్లయ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి చివరిగా ఏదైతే ఈ అమ్మాయిలు 4 అమ్మాయిలు కూడా చందానగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కనబడినట్టుగా పోలీసులకు ఆధారం లభించి దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా అధికారులకు లభ్యమైంది. అయితే దీనికి సంబంధించి ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్లారు, ఎవరు తీసుకువెళ్లారు అన్న విషయం అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. ప్రాథమికంగా చూసినట్లయితే స్వప్న అనే అమ్మాయి గత 2 రోజుల క్రితం, అంటే మిస్ కావడానికి 2 రోజుల ముందు నుంచి కూడా ఈ అమ్మాయి వెళ్లి తర్వాత 2 days తర్వాత రావడం వల్ల ఆ పలు అనుమానాలు తాగుతుంది. ఎందుకంటే అమ్మాయి గతంలో కూడా 2 times కూడా స్వప్న అనే అమ్మాయి గతంలో కూడా 2 times కూడా ఈ విధంగా వెళ్లిపోయి తిరిగి రావడం జరిగింది. అయితే అదే అమ్మాయి ఈ 3 అమ్మాయిలు కూడా స్వప్న, పద్మ, రేణుక, కావేరిని కూడా తీసుకుపోయినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా అన్ని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ తో పాటుగా
ఇటు తెలంగాణ ఆంధ్ర పోలీసులను కూడా ఇటు పోలీసు అధికారులు అప్రమత్తం చేసి పూర్తిగా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా సరే పిల్లలు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ లో కూడా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని దగ్గర కూడా అప్రమత్తంగా ఉండి అన్ని చోట్ల చెకింగ్ చేయాలని చెప్పి కూడా అధికారులు అన్ని ఇటు తెలంగాణ ఆంధ్ర పోలీసులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఒక 4 బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా ఈ పిల్లల కోసం గాలిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.